ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి మనకు 6,000 పైగా పోస్టులు భర్తీ చేయడానికి జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10+ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోలో. అండ్ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మా ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. అండ్ ఇవి రైల్వేలో మనకు పర్మనెంట్ పోస్టులు అనమాట. ఎటువంటి టెంపరీ పోస్టులు కానీ, ఎటువంటి అప్రెంటిస్షిప్ పోస్టులు కానీ ఏది కూడా కాదు. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ డీటెయిల్ చెప్తాను, వీడియోని ఎంతవరకు చూడండి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే లైక్ అనమాట. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ షార్ట్ నోటీస్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని ఇచ్చి మనకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ వచ్చేసి మనకు 2025 సెకండ్ నోటిఫికేషన్ అనమాట ఇది. అయితే ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ ఇది షార్ట్ నోటీస్ మాత్రమే, ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదన్నమాట. అండ్ ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు ఈ నెల సాయంత్రం ఈ వీక్ సాటర్డే ఏదైతే వస్తుందో ఆ డేట్న వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ షార్ట్ నోటీస్ అనమాట. ముందుగా మనకు ఈ నోటిఫికేషన్ ఏం పోస్టులు భర్తీ చేస్తున్నా అంటే, ఏదైతే మనకు టెక్నీషియన్ ఏవైతే ఉన్నాయో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 పోస్టులు, టెక్నీషియన్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. అవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు అనమాట. అండ్ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే June 28, 2025 ఈ నెల 28వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి July 28, 2025 midnight 12 వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 28 వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇప్పుడైతే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు శాలరీ అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్, వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ 6,180 పోస్ట్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఈ రెండు కలిపి మనకు పోస్ట్ అయితే 6,180 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇక్కడ పోస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ దీనికి 180 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి 6,000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఓవరాల్గా 6,180 పోస్టులు. ఇక నెక్స్ట్ శాలరీ చూసుకుంటే ఎవరైతే సిగ్నల్ గ్రేడ్ 1 సిగ్నల్కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకు 28,200 వరకు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 50,000 అప్పుడు మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి మనకు B1 అయితే ఉంటుంది. అండ్ B1 అంటే మెడికల్ స్టాండర్డ్ ఏంటి, ఇక్కడ కింద వచ్చేసి మనకు ఏ ఆప్షన్ అయితే ఉందన్నమాట టెక్నీషియన్ గ్రేడ్ 3కి. అది ఏంటనేది నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే July 1, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి 18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక SC ST వాళ్ళు 38, OBC క్యాండిడేట్ వాళ్ళు 36కు అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా గ్రేడ్ 3కి ఎవరైతే అప్లై చేస్తారో టెక్నీషియన్ గ్రేడ్ 3కి 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక SC ST వాళ్ళు 35, OBC వాళ్ళు వచ్చేసి 33 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టెక్నీషియన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ముందుగా వచ్చేసి ఎవరైతే SC వాళ్ళు కానీ, ST వాళ్ళు కానీ, ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఫీమేల్ వాళ్ళు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, అండ్ అదేవిధంగా ఎకనామిక్లీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, అండ్ ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో EBC వాళ్ళు కానీ వీళ్ళకు కేవలం 250 రూపీస్ మాత్రమే పేమెంట్ అయితే ఉంది. అండ్ ఈ పేమెంట్ కూడా మీకు రీఫండ్ అయితే అవుతుంది అనమాట. అది రీఫండ్ అనేది ఎప్పుడు అవుతుందంటే ఎవరైతే CBT ఎగ్జామ్ రాస్తారో అప్పుడు మీకు రీఫండ్ అయితే అవుతుంది. ఇక మిగతా క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో అంటే యువర్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, OBC బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు అనేది. వాటిలోన మీకు రీఫండ్ కూడా ఉంటుంది. అంటే CBT ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో అటెండ్ అవుతారో వాళ్ళకు 400 రూపాయలు మీకు రీఫండ్ అయితే అవుతుందన్నమాట. కేవలం మీకు అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. అంటే మీకు కంపల్సరిగా మీకు రీఫండ్ అవ్వాలంటే ఇది CBT ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడు మీ ఎగ్జామ్ డేట్కి కంపల్సరిగా అటెండ్ అయితే అవ్వాలి. మీరు అటెండ్ అవ్వకపోతే మీరు రీఫండ్ అయితే అవ్వదన్నమాట. అది ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకి నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుగా CBT ఎగ్జామ్ అయితే ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ CBT ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక టోటల్ టైమింగ్ వచ్చేసి మనకు 90 నిమిషాలు టైమింగ్ ఇస్తారు. 100 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3, 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు నార్మలైజ్డ్ స్కోర్ కూడా ఉంటుంది, ఎందుకంటే మనకు షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి. అండ్ ఇక్కడ మనకు పర్సంటేజ్ మినిమం వచ్చేసి మనకు క్వాలిఫికేషను
యువర్ ఈడబ్ల్యూఎస్లకు 40%, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 30, ఎస్సీ వాళ్ళకు 30, ఎస్టీ వాళ్ళకు 25, ఫిజికల్ హ్యాండిక్యాప్లకు 2% రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే బ్రదర్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో దానికి మీరు క్వాలిఫై అవ్వాలంటే అండ్ జాబ్ రావాలంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి పర్సంటేజ్ మీరు మైండ్లో పెట్టుకోవద్దండి. దానికంటే ఇంకా ఎక్కువనే పెట్టుకోవాలి. దానికంటే డబులే మీరు హై స్కోర్ చేస్తేనే మీకు పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుకు వచ్చేసి ఎవరైతే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సిపిటి ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనమాట. దీనికి వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు, అండ్ బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు, మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు, అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వశ్చన్లు వస్తాయి 35 మార్కులకు, అండ్ ఓవరాల్గా 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు మనకు గ్రేడ్ 1 సిగ్నల్కి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఆర్ఆర్బీ గ్రేడ్ 3 ఏదైతే ఉందో దీనికి వచ్చేసి టోటల్ టైమింగ్ 90 నిమిషాలు అండ్ ఓవరాల్గా 100 క్వశ్చన్లు వస్తాయి 1/3 నెగిటివ్ మార్కింగ్. ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట. దీన్ని కూడా చూసుకోండి బ్రదర్. ఇక్కడ గ్రేడ్ 3కి వచ్చేసి టెక్నీషియన్కి మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు, అండ్ జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్లు వస్తాయి 40 మార్కులకు, అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు, 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 1/3 అయితే మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా పెట్టడం అయితే జరిగింది. కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. అయితే బ్రదర్ మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లోకి వచ్చేసి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. మీకు అక్కడ డెమో వీడియోస్ కూడా ఉంటే డెమో వీడియో చూడండి, కంటెంట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి. ప్రజెంట్ మా డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట ఆర్ఆర్బీ టెక్నీషియన్ది. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెడికల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కానీ మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి ఎవరైతే అప్లై చేస్తారో దీనికి సపరేట్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ముందుగా క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రేడ్ 1 సిగ్నల్కి మాట నేను చెప్పేది బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లు కానీ ఏదో ఒక విభాగంలో మీరు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అయితే చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇంజనీరింగ్ విభాగంలో మీరు 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా చేయని వాళ్ళు ఎవరుతున్నారో ఎవరైతే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట గ్రేడ్ 1 సిగ్నల్ ఏదైతే విభాగం ఆ పోస్ట్కి. ఇక రిమైనింగ్ గ్రేడ్ 3 పోస్టులకి ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు చాలా రకాల ట్రేడ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోవాలి ఇక్కడ మనకు బ్లాక్ స్మిత్, బ్రిడ్జు, క్యారేజ్ అండ్ వ్యాగను, అండ్ క్రేన్ డ్రైవరు, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ టీఆర్ఎస్ ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే ఉంటాయి అన్నమాట పోస్టులు గ్రేడ్ 3లోనూ. వాటిలో వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మీకు 10th పాస్ అయి ఉండాలి. మీరు ఏదైతే విభాగానికి అప్లై చేస్తూ ఉన్నారో ఆ విభాగానికి సంబంధించినటువంటి ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎలక్ట్రికల్కి అప్లై చేద్దాం అనుకున్నాను అనుకోండి, టెక్నికల్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్కి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఐటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే టెక్నీషియన్ గ్రేడ్ 3లో ఉన్నటువంటి పోస్టులకు మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారన్నమాట. కాబట్టి చూసుకోండి. ఈ విధంగా మనకి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు, ఫుల్ నోటిఫికేషన్ అనేది అది త్వరలో అయితే వస్తుంది. ఈ నెల మనకు 25, 26 తేదీలోపు కంపల్సరీగా ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది. వాటిలో మనకు ఏమేమి పోస్టు ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో ఏమేమి ట్రేడ్స్ భర్తీ చేస్తున్నారో మనకు తెలుస్తుంది. కాబట్టి వెయిట్ చేయండి. బట్ కంపల్సరీగా గ్రేడ్ 3 పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే 10th ప్లస్ ఐటీ కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. మీరు ఏదైతే విభాగానికి అప్లై చేద్దాం ఉంటారో పోస్ట్కి ఆ ట్రేడ్ సంబంధించిన ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ తర్వాత జరిగింది. ఓవరాల్గా 6000 అబవ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను. ఏజ్ లిమిట్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ క్వాలిఫికేషన్ ఏంటి ప్రతి చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ తీయండి. అండ్ మీకు కోర్స్ కావాలంటే మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు కోర్స్ కూడా పెట్టడం జరిగింది. కోర్స్ అయితే తీసుకోండి మీకు కంటెంట్ వస్తే. థ్యాంక్ యూ.